స్టేషన్‌కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ టు ది స్టేషన్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ టు ది స్టేషన్? నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మే ఐ ఆస్క్ ఏ క్వెషన్? నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మే ఐ ఆస్క్ ఏ క్వెషన్? నీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? నీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? దానిని మీకు వివరించడం నాకు అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. అది నేనెప్పుడూ ఊహించను. ఐ వుడ్ నెవర్ హావ్ గెస్డ్ దట్. ఐ వుడ్ నెవర్ హావ్ గెస్డ్ దట్. నేను అది ఎప్పుడూ ఊహించను. ఊహ మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఇమాజినేషన్ అఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇమాజినేషన్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఊహించనిది. దట్ ఈస్ రాదర్ అన్ఎక్స్పెక్టెడ్. అది ఊహించని. దట్ ఈస్ రాదర్ అన్ఎక్స్పెక్టెడ్. అది ఎంత సమయం పడుతుంది అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్. ఐ వండర్ హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్. ఇది ఎంత సమయం పడుతుంది అని నేను ఆశ్చర్యపోయాను. నేను టీవీ లేకుండా ఉండలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ ఏ టీవీ. నేను టీవీ లేకుండా ఉండలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ ఏ టీవీ. నువ్వు లేకుండా నేను చేయలేను. ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను చేయలేను. ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ యూ. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్, నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్, ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈజ్ ది ప్రాబ్లం? సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. నేను పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు గో టు బెడ్. నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు బెడ్. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్ టుడే.
అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐఎమ్ స్టిల్ ఫ్యూరియస్. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. ఈవెన్ త్రూ హీ అపాలజైజ్ ఐఆమ్ స్టిల్ ఫ్యూరియస్. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వజంట్ మై ఇంటెన్షన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. అమాయకత్వం ఒక అందమైన విషయం. ఇన్ ఇంగ్లీష్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. వన్స్ అగైన్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వన్స్ అగైన్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఇది ముఖ్యం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నాకు నచ్చలేదు. In English, I didn't like it. Once again, I didn't like it. I didn't like it. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. In English, she is asking how that's possible. She is asking how that's possible. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్ యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్ ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్ దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్.
నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ హ్యావ్ సెడ్. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్. సమ్టైమ్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్స్. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. మీరు ఎంతకాలం ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? అతను నన్ను తన్నుతున్నాడు. ఇన్ ఇంగ్లీష్, హీ ఈస్ కికింగ్ మీ. వన్స్ అగైన్, హీ ఈస్ కికింగ్ మీ. మీరు చెప్పింది నిజమా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ షూర్? వన్స్ అగైన్, ఆర్ యూ షూర్? ఓ, అక్కడ ఒక సీతాకోకచిలుక ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. వన్స్ అగైన్, ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. త్వరగా. ఇన్ ఇంగ్లీష్, హర్రీ అప్. వన్స్ అగైన్, హర్రీ అప్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ? వన్స్ అగైన్, ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ? నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్, వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బి ఏ కింగ్. వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బి ఏ కింగ్. నేను చాలా లావుగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ ఆమ్ సో ఫ్యాట్. వన్స్ అగైన్, ఐ ఆమ్ సో ఫ్యాట్. అయితే ఏంటి? ఇన్ ఇంగ్లీష్, సో వాట్. వన్స్ అగైన్, సో వాట్. నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. వన్స్ అగైన్, ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. నేను అతనిని కాల్చివేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ గోనా షూట్ హిమ్. ఐ యామ్ గోనా షూట్ హిమ్. నేను ఇప్పుడే చెబుతున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ ఆమ్ జస్ట్ సేయింగ్. వన్స్ అగైన్, ఐ ఆమ్ జస్ట్ సేయింగ్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? ఇది ఎల్లప్పుడూ ఉన్న మార్గం. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ బీన్. వన్స్ అగైన్, దిస్ ఈజ్ ఆల్వేస్ ద వే ఇట్ హ్యాస్ బీన్. నిద్ర లేవగానే బాధగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, వెన్ ఐ వోక్ అప్ ఐ వాస్ సాడ్. వన్స్ అగైన్, వెన్ ఐ వాస్ వోక్ అప్ ఐ వాస్ సాడ్. అది చివరిలో కొంతవరకు వివరించబడింది. ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ సమ్వాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ది ఎండ్. వన్స్ అగైన్, దట్ ఈస్ సమ్వాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ది ఎండ్. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ థాట్ యు లైక్డ్ టు లర్న్ న్యూ థింగ్స్. వన్స్ అగైన్, ఐ థాట్ యు లర్న్ టు న్యూ థింగ్స్. అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఇన్ ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్. ఇన్ ఆర్డర్ టు డూ దట్ యు హ్యావ్ టు టేక్ రిస్క్. మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇన్ ఇంగ్లీష్, వై డూ యూ ఆస్క్?
Once again, why do you ask? నేను త్వరలోనే తిరిగి వస్తాను. In English, I will be back soon. Once again, I will be back soon. ఇది ఎప్పటికీ అంతం కాదు. In English, this is never going to end. Once again, this is never going to end. నేను నిద్రపోవాలి. In English, I have to go to sleep. I have to go to sleep. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. In English, I just don't know what to say. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? In English, is it a recent picture? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. In English, you are in my way. You are in my way. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. In English, I told them to send another ticket. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me. You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line.